హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్యువల్ టెస్టర్కి ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఆఫ్టర్ కరోనా ఎన్ని రౌండ్స్ ఆఫ్ టెస్టింగ్ని కండక్ట్ చేస్తున్నారు, ఎలా కండక్ట్ చేస్తారు, వీటికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే చేశాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుంటాను. ఫస్ట్ మనము వీడియో గురించి తెలుసుకునే ముందు మనం ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి వీటి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనకు ఐటీ ఇండస్ట్రీలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అలాగే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే ఉంటాయి. మనకి ఇంటర్వ్యూ యొక్క ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. క్వశ్చన్స్ కానీ అలాగే టెక్నాలజీ పరంగా కానీ మన కోర్సు పరంగా కానీ ఎలాంటి స్కిల్ సెట్ ఉంది, వీటి గురించి బేస్డ్ ఆన్ ద కంపెనీ ఆ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు. అలాగే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇది జనరల్గా జరిగేది. కాకపోతే ఫ్రెషర్కి మాన్యువల్ టెస్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాన్యువల్ టెస్టర్ ఉన్నారు, తన యొక్క ఫ్రెషర్గా జస్ట్ పాస్డ్ అవుట్ కంప్లీట్ చేసుకునే ఎడ్యుకేషన్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. అలాంటి పర్సన్కి ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకు యాప్టిట్యూడ్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఓపెనింగ్స్ పడగానే చాలామంది ఈ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తారు. అలాగే చాలామంది పాపం ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేస్తూ, అలాగే మనకి క్యూ లైన్లో మనం చూస్తూ ఉంటాము. చాలా కంపెనీస్లో జాబ్ ఓపెనింగ్స్ అనగానే మనకి చాలామంది వెళ్తూ ఉంటారు. బట్ పొజిషన్స్ అయితే ఆడ ఎన్ని ఉంటాయంటే మ్యాక్సిమం ఒక 5 or 6 లేదా 10. ఇది జనరల్గా ఉండే పొజిషన్స్. బట్ ఇంటర్వ్యూస్కి వచ్చేవాళ్ళు 1000 మెంబర్స్ 500 రావచ్చు, అలాగే 2000 కూడా రావచ్చు, 100 రావచ్చు. బేస్డ్ ఆన్ ద ఆ టైంలో ఉండే అవైలబిలిటీ బట్టి రావడం అయితే జరుగుతుంది. కాకపోతే వీళ్ళందరినీ ఫిల్టర్ చేయాలంటే రిటన్ టెస్ట్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏ కంపెనీ అయినా సరే, ప్రొడక్ట్ కంపెనీ అయినా కానీ అలాగే సర్వీస్ బేస్డ్ కంపెనీ కానీ ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ అనేది ఎవరికంటే మెయిన్ ఫ్రెషర్స్కి మాత్రమే. మోర్ దెన్ 2 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళకి ఫర్దర్ రౌండ్స్ని మూవ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి, ఫ్రెషర్ గురించి కాబట్టి ఫ్రెషర్కి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్, అలాగే ఇంగ్లీషు, కమ్యూనికేషను, బేసిక్ ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ అయితే ఉంటుంది. సెకండ్ రౌండ్. టెక్నికల్ రౌండ్లో మనకి ఏమడుగుతారంటే మీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ, సిఎస్సి, ఐటీ, అలాగే మనకు ఎంసీఏ, ఎవరైతే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంప్యూటర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేస్తుంటారు కాబట్టి దాని మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్, అదర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో నాన్ కంప్యూటర్ అనుకోండి, వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మెయిన్ మీరు ఇక్కడ ఈ ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏంటి, మీరు ఎలాంటి కోర్స్ కంప్లీట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ ఇస్తే ఏ విధంగా వర్క్ చేస్తారు, ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఏ విధంగా టెస్ట్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ని అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది జనరల్గా బేస్డ్ ఆన్ ద నాన్ కంప్యూటర్ అలాగే కంప్యూటర్ టెక్నాలజీస్ ఎవరైతే కోర్సెస్ ఉన్నారో వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ వచ్చి రిటన్ టెస్ట్, సెకండ్ రౌండ్ టెక్నికల్, థర్డ్ రౌండ్ కూడా మీకు టెక్నికల్ ప్లస్ మేనేజర్ రోల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే మీ స్కిల్స్ ఏంటి, మీరు టెక్నికల్గా దేంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రజెంట్ మనకి కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, అందులో ఉన్న యూస్ చేస్తున్న టెక్నాలజీస్ ఏంటి, ఆ టెక్నాలజీకి ఇప్పుడు వచ్చిన వాళ్ళు సూటబుల్లా కాదా, వీటికి సంబంధించి వాళ్ళు మైండ్లో పెట్టుకుని దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం కానీ, అలాగే మీరు నేర్చుకున్న కోర్సెస్లో దాంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, మాన్యువల్ టెస్టింగ్, సెలీనియం, పైథాన్, జావా స్క్రిప్ట్, డెవాప్స్ అన్నీ ఉంటాయి కదా, వీటి మీద మీకు క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనము ఓవరాల్గా 3 or 4 రౌండ్స్ ఉంటాయి. కంపల్సరీగా రిటన్ టెస్ట్, నెక్స్ట్ టెక్నికల్ రౌండ్, మేనేజర్, హెచ్ఆర్. లేదనుకోండి రిటన్ టెస్ట్, టెక్నికల్, మేనేజర్ అండ్ హెచ్ఆర్ సేమ్ ఒకేటే ఉంటుంది. 3 రౌండ్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం. ఇది జనరల్గా మ్యాక్సిమం 80% ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ 30%. ఇది ఎలా ఉంటుందంటే రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, మనకి తొందరగా ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి, తొందరగా రిలీజ్ చేయాలి. అలాంటప్పుడు అవైలబిలిటీ లేనప్పుడు స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ కానీ అప్పుడు తొందరగా హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అప్పుడు జస్ట్ వాళ్ళు ఒక రిటన్ టెస్ట్, నెక్స్ట్ డైరెక్ట్ టెక్నికల్ రౌండ్ 2 rounds కండక్ట్ చేసి ఫ్రెషర్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది రేర్ సినారియో. ప్రతిసారి ఇలా జరుగుతుందని మనం చెప్పలేము. బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ అవైలబిలిటీ, దాని యొక్క ఓపెనింగ్స్ బట్టి మనకు ఈ విధంగా హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్గా మనం అన్ని క్లియర్ చేసి సక్సెస్గా జాబ్లో జాయిన్ అయితే అదే మనకి మంచి బూస్ట్, మంచి కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. అంతేగాని 1 or 2 rounds ఉంటాయి అంతే, లేదంటే 1 round ఉంటుంది. అది మీ
లక్ ఆ టైంలో ఏ విధంగా ఉంటుంది, సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు కరోనా తర్వాత మనకి చాలామందికి లే ఆఫ్స్ జరుగుతున్నాయి, అలాగే చాలామంది లైక్ అదర్ కంపెనీస్కి మూవ్ అవ్వడం జరుగుతుంది, అలాగే మీకు ఫిల్టర్ చేయడం అయితే జరుగుతున్నారు. సో ప్రజెంట్ జనరేషన్లో లైక్ ప్రజెంట్ సీజన్లో ఈ విధంగా మనకి జరుగుతున్నాయి. సో కాబట్టి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా మనం ఏదైతే టెక్నాలజీ నేర్చుకున్నామో సో దాంట్లో మంచిగా పర్ఫామ్ చేస్తే సరిపోతుంది. ఈ ఆపర్చునిటీ కాకపోయినా నెక్స్ట్ ఆపర్చునిటీ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది జనరల్గా మాన్యువల్ టెస్టర్ కానీ ఆటోమేషన్ టెస్టర్ కానీ వీళ్ళకి ఈ విధంగా రౌండ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఎవరైతే 2 or more than 3 years ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళకి ఏ విధంగా ఇంటర్వ్యూస్ ఉంటాయో సో ఇప్పుడు చూద్దాం. ఇంకా మనం ఎక్స్పీరియన్స్ పర్సన్ చూసుకుంటే జనరల్గా వీళ్ళకి డైరెక్ట్గా లైక్ జాబ్ ఓపెనింగ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకోటి నౌకరీ కానీ అలాగే లింక్డ్ఇన్ కానీ అలాగే మాన్స్టార్ సో ఇలాంటి యాప్స్లో కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు వాళ్ళ రెజ్యూమ్స్ని. సో ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తుంటారు కదా ప్రీవియస్ ఆర్గనైజేషన్, సో దాన్ని బట్టి రెజ్యూమ్స్ని అప్లోడ్ చేసుకున్నా కూడా వాళ్ళకి కాల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్కి డిఫరెన్స్ అదే. సో బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ మీరు ఏదైతే పాస్ట్లో మీరు ఏదైతే కంపెనీస్లో వర్క్ చేస్తుంటారో సో ఆ ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేసుకొని ఆ టెక్నాలజీ కానీ స్కిల్స్ కానీ అవి అప్డేట్ చేసుకొని మీరు ఇప్పుడైతే రెజ్యూమ్ని డైలీ అప్డేట్ చేయడము, అలాగే మనకు నోటీస్ పీరియడ్ 1 month 15 days లేదా 2 months సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంటే సో మీకు రిక్రూటర్ నుంచి మీకు కాల్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఇది జనరల్గా ప్రజెంట్ జరుగుతున్నది. సో అలాగే మనకి ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏ విధంగా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూస్ అంటే సో జనరల్గా మనకు ఎక్స్పీరియన్స్ పర్సన్కి డైరెక్ట్గా సో టెక్నికల్ రౌండ్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో టెక్నికల్ రౌండ్ అంటే ఏంటి, సో వీళ్ళకి ఎలాంటి లైక్ రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. సో డైరెక్ట్గా టెక్నికల్ రౌండ్లో సో మీరు ప్రీవియస్ ఎలాంటి ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, సో మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు ఏం నేర్చుకున్నారు, మీకు వచ్చిన టెక్నాలజీస్ ఏంటి, సో ఇది జనరల్గా బ్రీఫ్ అయితే ఉంటుంది. సో దీంట్లో మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతారు. సో ఎందుకంటే మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి సో జస్ట్ దాని గురించి క్వశ్చన్స్ ఉంటాయి. సో దాని గురించి జెన్యూన్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మనం థియరీగా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, ఎప్పుడు ప్రాక్టికల్గా రియల్ టైం ఎగ్జాంపుల్గా తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా మనము ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్కి 1 or 2 daysలో మళ్ళీ పింగ్ చేస్తారు. సో మళ్ళీ మెయిల్ రావడం అయితే జరుగుతుంది. సో షెడ్యూల్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళేసి లేదా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మీ అవైలబిలిటీ లేదంటే ఇంటర్వ్యూ అవైలబిలిటీ బేస్ చేసుకొని ఈ షెడ్యూల్ చేయడం అయితే జరుగుతుంది. సో షెడ్యూల్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్లో ఎలా ఉంటుందంటే లైక్ మీరు నేర్చుకున్న టెక్నాలజీ మీద అలాగే మీరు వర్క్ చేసిన టెక్నాలజీ మీద వాళ్ళు సినారీస్ ఇస్తారు. సో ఈ సినారియోకి నువ్వు ఏ విధంగా టెస్ట్ కేసెస్ రాస్తావు, సో ఈ లాజిక్కి కోడ్ని ఏ విధంగా రాస్తావు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోమేట్ చేయాలి, సో ఈ విధంగా ఆటోమేట్ చేయడానికి ఎలాంటి టెస్ట్ కేసెస్ని రాస్తావు, టెస్ట్ సినారీస్ని రాస్తావు. సో ఓవరాల్ ప్రాక్టికల్గా లైక్ ఏ విధంగా వీళ్ళు థింక్ చేస్తున్నారు, సో ఈ విధంగా వీళ్ళు ఆ ప్రొడక్ట్లో మింగిల్ అవుతారు, ఎలా డెవలప్ చేయగలుగుతారు, సో వీళ్ళ యొక్క టైం లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఓవరాల్గా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. ఇది కూడా ప్యూర్ టెక్నికల్ రౌండ్. సో ఇక్కడ చేసుకుంటే మనం టెస్ట్ చేస్తారు. సో మన యొక్క లైక్ గ్రోత్ లైక్ మన యొక్క స్కిల్ ఏ విధంగా ఉంది, సో మనం ఏ విధంగా మనము ఛాలెంజెస్ వస్తే ఏ విధంగా మనము రెస్పాండ్ అవుతాము, అలాగే దాన్ని లైక్ ఫేస్ చేస్తాము. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో టెక్నికల్గా సెకండ్ రౌండ్ కూడా క్రియేట్ చేయగానే సో థర్డ్ రౌండ్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. సో మేనేజర్ రౌండ్ కూడా లైక్ టెక్నికల్ లైక్ మేనేజింగ్ స్కిల్స్. సో మేనేజింగ్ స్కిల్స్ అంటే లైక్ తన యొక్క వర్క్ని ఏ విధంగా తను మేనేజ్ చేస్తారు, సో టీంతో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతారు, తన యొక్క లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లైక్ కమిట్మెంట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి అదొక పార్ట్. నెక్స్ట్ టెక్నికల్గా తనకు ప్రాజెక్టులు రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా తీసుకున్నారు, ప్రీవియస్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి, సో ఇండివిజువల్గా ప్లే అవుతాడా లేదంటే సపోర్ట్ కావాలా, సో తనకు వచ్చిన టెక్నాలజీస్ ఏంటి, సో తన క్విక్ లెర్నరా లేదంటే తను టైం తీసుకుంటాడా, సో వీటికి బేస్ చేసుకుని మేనేజర్ క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 3 rounds అవుతాయి. సో నెక్స్ట్ ఫోర్త్ రౌండ్. సో ఫోర్త్ వచ్చి హెచ్ఆర్. సో హెచ్ఆర్ రౌండ్లో జస్ట్ మనకి ప్యాకేజ్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి జనరల్గా లైక్ మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు, సో మీ రిలీవింగ్ లెటర్ ఎప్పుడు, లైక్ నోటీస్ పీరియడ్ ఎప్పుడు, సో ఎప్పుడు రిలీవ్ అవుతారు, ఎప్పుడు జాయిన్ అవుతారు, మీరు ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో వాళ్ళ యొక్క ఫిగర్ చెప్తారు. సో మన యొక్క మ్యాచ్ అయితే మనం ఓకే చెప్తే మనకి 1 or 2 daysలో ఆర్ 3 daysలో ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది జనరల్గా ఎక్స్పీరియన్స్ పర్సన్కి జరిగే ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే మనకు 4 rounds అయితే ఉంటాయి, లేదంటే 3 rounds ఉంటాయి.
ఇక్కడ కూడా. సో బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ రిక్వైర్మెంట్. కాకపోతే కంపల్సరీగా 3 రౌండ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి, దాంట్లో డౌట్ అయితే లేదు. ఇంకా లేదు, ఇంకా మన లక్ ఇంకా ఒక్క రౌండ్ అయితే కండక్ట్ చేసి తీసుకోవడం మీద కూడా జరుగుతుంది. సో మీరు టెక్నాలజీ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లౌడ్ టెక్నాలజీస్ ఉన్నాయి, అజ్యూర్ కానీ, AWS కానీ, లేదా డెవాప్స్ కానీ, డాకర్ కంటైనర్స్. సో మనకి ఈ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి కదా. అలాగే నెట్వర్కింగ్ కానీ, ఇంకా అడ్మిన్ రోల్స్ అంటే విండోస్ అడ్మిన్, లైనక్స్, ఎక్స్టెన్స్ సర్వర్స్. సో ఇది మంచిగా తక్కువ మంది వీటి మీద వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వీటి యొక్క ఆపర్చునిటీస్ కూడా రేర్గా ఉంటాయి. బట్ ఉంటే మాత్రం కంపల్సరీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ ఆపర్చునిటీ, ఈ స్కిల్ సెట్ ఉంటే మనం ఫిల్టర్ అవ్వడానికి అలాగే సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకు ప్రజెంట్ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ విధంగా ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఇంకా అంతకుముందు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకు టీమ్స్లోనే లేదా గూగుల్లో జస్ట్ మనకు లింక్స్ షేర్ చేయడము, సో మనము ఇంటర్వ్యూని వర్చువల్గా కమ్యూనికేట్ అవ్వడము, సెలెక్ట్ అవ్వడం అనే ప్రాసెస్ అయితే జరిగింది. కాకపోతే రీసెంట్గా మనకు తెలిసింది కదా, ప్రాక్సీ అని చెప్పేసి వేరే వాళ్ళు మన ప్లేసెస్లో కూర్చోవడం, మాట్లాడడం, సెలెక్ట్ అవ్వడం, వర్క్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు తన సపోర్ట్ తీసుకోవడం. సో ఇలాంటి ప్రాసెస్ అనేది జరిగింది. సో ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసు, ఎవరు మేనేజర్స్ కానీ మన టీమ్స్ కానీ అందరికీ ఆటోమేటిక్ తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే వర్క్ చూస్తారు, సో వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా. సో అక్కడ ఏమైనా మిస్టేక్స్ వస్తే, ప్రాబ్లం అయితే వస్తే కంప్లీట్ కాకుండా కమ్యూనికేట్ అవ్వకుండా, సో ఎప్పుడైతే మనం స్కిప్ చేస్తూ ఉంటామో వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అప్పుడు ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే ఇలాంటి అవకాశం అయితే లేదు. సో డైరెక్ట్గా వాళ్ళు ఆఫీస్కి రమ్మంటున్నారు. ఫిజికల్గా ఇంటర్వ్యూని ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఇప్పుడు ఉంది. ప్రజెంట్ అయితే ఫిజికల్గానే జరుగుతున్నాయి. కాకపోతే 1 or 2 రౌండ్స్ వచ్చి మనకు టీమ్స్లో చేస్తున్నారు, అంటే వర్చువల్గా చేస్తున్నారు. సో ఫైనల్ 2 రౌండ్స్ ఆర్ 1 రౌండ్ ఆర్ 2 రౌండ్స్ ఉంటాయి కదా, సో అవి మాత్రం ఫిజికల్గా అయితే చేస్తున్నారు. ఎందుకంటే కొందరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు కంపెనీ ట్రై చేస్తారు, సో పర్సన్ వచ్చి హైదరాబాద్లో ఉంటారు. సో ఫస్ట్ రౌండ్కి వెళ్ళేసి రావాలి అంటే కొంచెం ఇబ్బంది కాబట్టి 1 or 2 రౌండ్స్ వచ్చి వర్చువల్గా చేస్తారు. సో లాంగ్ డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్లోనే ఉన్నారు పర్సన్, తను డైరెక్ట్గా కాల్ చేస్తారు, మీరు వచ్చేసి అటెండ్ అవ్వండి. సో అనేది ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో జనరల్గా మనకి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి ఫ్రెషర్కి, దెన్ ఎక్స్పీరియన్స్కి. సో ఇక్కడ మెయిన్గా మనకి ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. సో ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జస్ట్ మనకు ఏదైతే మనకి ప్రొఫైల్స్ క్రియేట్ చేయడము, ఈ సైట్స్ కానీ, అలాగే మనకు యాప్స్లో నౌకరీ కానీ, మాన్స్టర్, ఇలాంటి లింక్డ్ఇన్, వీటిల్లో మనం అప్డేట్ చేస్తే మనకి కాల్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఫ్రెషర్కి వచ్చేసి మనకు ఏంటంటే ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వడము, లేదంటే ఎవరైనా మనం రెఫర్ చేస్తే వాళ్ళతో జాయిన్ అవ్వడము, ఇంకేమైనా ఓపెనింగ్స్ పడినప్పుడు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి ఈ సైట్స్లో కానీ, నెట్వర్కింగ్లో. సో ఎప్పుడైతే జాబ్ ఓపెనింగ్స్ పడతాయో ఎప్పుడు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు కూడా నౌకరీలో ప్రొఫైల్ ప్రిపేర్ చేసుకొని 15 days నోటీస్ పీరియడ్ ఇమీడియట్గా జాయిన్ అయితే ఛాన్స్ అయితే ఉండేటట్టు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డైలీ మార్నింగ్ 7 o'clock లోపల రెజ్యూమ్ని అప్డేట్ చేస్తూ ఉంటే కంపల్సరీగా కాల్స్ వస్తాయి. ఇంకోటి మీకు స్కిల్ సెట్, కంపల్సరీగా స్కిల్ సెట్ అప్డేట్ చేయండి ఎవ్రీడే. స్కిల్ సెట్ అంటే ఏంటి లేదు, ఇప్పుడు మాన్యువల్ టెస్టర్ అనుకోండి. సో మాన్యువల్ టెస్టింగ్, విండోస్, లైనక్స్, అలాగే STLC ప్రాసెస్, అలాగే ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియో. సో వీటికి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ యాడ్ చేయండి. నెక్స్ట్ ఆటోమేషన్ వచ్చి సెలీనియం అని, ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్, ఆటోమేషన్ రోబోటిక్ అని, నెక్స్ట్ ఆటోమేషన్ ఫంక్షనల్ టెస్టింగ్, UI టెస్టింగ్ అని చెప్పేసి. సో మీకు తెలిసిన స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, విండోస్, లైనక్స్, డేటాబేసెస్, ఇవన్నీ అప్డేట్ చేసుకుంటే ఏంటంటే, సో ఆల్మోస్ట్ మనకి ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. కొందరు డేటాబేస్ మీద వర్క్ చేయాలి, కొందరు UI, కొందరు బ్యాక్ ఎండ్, కొందరు API టెస్టింగ్. సో ఇవి ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడైతే మనం ట్యాగ్స్ యాడ్ చేస్తామో మనకి కూడా కాల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మిస్టేక్ అటెండ్ అయినా, మనం సెలెక్ట్ అయినా కూడా మనకి 1 month or 2 months సపోర్ట్ అయితే ఇస్తారు. సో డైరెక్ట్గా ప్రాజెక్ట్లో కూర్చోబెట్టకుండా జస్ట్ మీకు కొన్ని టికెట్స్ ఇవ్వడము, దీని మీద వర్క్ చేయండి, సో నేర్చుకోండి అని చెప్పి 1 or 2 months అయితే మీకు స్ట్రగుల్ అయితే ఉండదు. మంచిగా నేర్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది జనరల్గా ఒక IT ఇండస్ట్రీలో ఉండే జరిగే ప్రాసెస్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం, కోర్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.